हाय फ्रेंड्स, वेलकम बैक टू हनी अनु किचन। इवाल्टी मन वीडियोलो राखी स्पेशल अंडी చాలా చాలా టేస్టీగా ఉండే లడ్డూలను ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను। చాలా సూపర్ గా ఉంటుంది। చాలా తక్కువ టైం లోనే ఇంట్లో ఉండే వస్తువులతోటే చకచకా చేసేసుకోవచ్చు। వీటికి టైం కూడా ఎక్కువ పట్టదండి। టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది। లేట్ చేయకుండా ఈ లడ్డు ఏ విధంగా తయారు చేయాలో చూసిద్దాం। ముందుగా ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి। నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత బాదం కాజు సన్నగా తరిగి పెట్టేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి। ఇలా కొంచెం కలర్ వచ్చాక వీటిని తీసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి। అదే కడాయిలో ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి। తీసుకొని సన్నని మంట మీదనే కలుపుతూ ఉండాలి। ఒక 2-3 నిమిషాలు కలిపితే ఈ పిండి అనేది మంచి సువాసన అనేది వస్తుందండి। ఇలా కొద్దిగా వేగిన తర్వాత మరొక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మరొకసారి కలుపుకోండి। ఈ లడ్డూలకు నెయ్యి కూడా చాలా తక్కువ పడుతుంది। ఇది వేగిన తర్వాత సన్నగా తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి 1/2 కప్పు వేసుకోండి। ఇది వేసుకొని ఇది కూడా 1 నిమిషం కలుపుకోండి। మనకు ఎండు కొబ్బరి అనేది త్వరగానే వేగిపోతుంది కాబట్టి చివరిలో వేసుకుంటే సరిపోతుంది। చూడండి, ఇలా వేగిన తర్వాత దీన్ని తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి। అంటే పూర్తిగా చల్లారనివ్వాలి దీన్ని కూడా। అదే కడాయిలో మరొక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వ ఇది కూడా 1/2 కప్పు వేసుకొని దోరగా వేయించుకోండి। ఎందుకంటే మనకు పిండి కాబట్టి ఇలా రవ్వ వేయించుకొని వేసుకోవడం వల్ల మనకు లడ్డు అనేది పంటికి తగలకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది। ఇలా రవ్వ కూడా వేగిన తర్వాత దీన్ని కూడా అదే బౌల్లోకి తీసేసుకోండి। ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోండి। ఈ తురిమిన బెల్లంకు బదులుగా మీరు చక్కెర పౌడర్ కూడా వేసేసుకోవచ్చు। అందులోనే కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి। తర్వాత డ్రై ఫ్రూట్స్ మనము ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత చిక్కటి పాలు 1 కప్పు బాగా మరిగించుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని ఇందులో కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి। ఈ లడ్డూలు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పాలకు బదులుగా నెయ్యి వేసుకొని లడ్డూలాగా చేసేసుకోండి। మీరు అప్పటికప్పుడు చేసుకొని తినాలనుకున్నప్పుడు ఇలా పాలు పోసుకొని చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి। మధ్య మధ్యలో మనకు బాదం కాజు కొబ్బరి పలుకులు తగులుతుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది లడ్డు అనేది। ఈసారి ఈ పండగకు ఇలా ట్రై చేయండి। చాలా తక్కువ టైంలోనే హడావిడి లేకుండా చాలా ఈజీగా ఈ లడ్డూలను ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు। అంతేనండి, లడ్డు రెసిపీ రెడీ అయింది కదా। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।